చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడు కూడా ఆయన పాపం అది ఏది జరిగినా చంద్రబాబు నాయుడు గారి వరకే జరిగిందండి. ఇప్పుడు మన లెటెస్ట్ బి వెరీ ఆనెస్ట్, ఇందాక అన్నట్టు నేను అంటున్నా, ఐటీ ఫీల్డ్ కి జరిగినా, సినిమా ఇండస్ట్రీకి జరిగినా, సోషల్ జస్టిస్ జరిగినా, మధ్యలో రాజశేఖర రెడ్డి గారు సోషల్ జస్టిస్ అంటే యూ విల్ బి సర్ప్రైజ్డ్. నేను 2020లో డాక్టర్ లక్ష్మణ్ తీసుకుని నా రక్షా పోస్టర్ ఎక్కడ ఉండాలి, రక్షా పోస్టరు సామాన్యుడికి న్యాయం సహస్రాబ్ది సంకేతం పెద్ద పోస్టర్ రిలీజ్ చేసి ఆయన చేత రిలీజ్ చేయించా, చంద్రబాబు గారు లోక్ అదాలత్ మీద. ఇందా చెప్పానే ఏడిఆర్ ఖాన్ ఆయన 2 నిమిషాలు టైం ఇస్తా అన్నవాడు 10 నిమిషాలు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉంటే 10 నిమిషాలు మొత్తం జరిగి ఒక కలెక్టర్ అడ్రస్ ఇమీడియట్లీ అడ్రస్ ఇచ్చారంటే ఆ తర్వాత మేము ఒక 10,000 పోస్టర్లు 1,00,000 ఇది ఇచ్చాం. అంటే అంత షార్ప్ అండ్ క్లీన్గా ఉంటారు, ఆయన క్లీన్గా ఉంటారు. అంటే మీరు ఇందాక అన్నది చంద్రబాబు గారు ఆల్వేస్ ఫేవరబుల్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం, అండ్ దేర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ కన్సెన్సస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు కూడా. బట్ నేనేమంటా అంటే 1 year అయిన తర్వాత కూడా ఏమి కాకపోతే కొంచెం అంటే 1 year ఇక్కడ 1 year అక్కడ 1 year అని కాదు, అక్కడ సి దే ఆర్ అడ్రస్సింగ్. నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ఎక్కడో మాట్లాడినట్టుగా నేను విన్నాను. దే ఆర్ అడ్రస్సింగ్ ది సీరియస్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని ఒకటి ఉంటుంది కదా, అవన్నీ ప్రాజెక్టులు, రోడ్లు, నిర్మాణాలు, బ్రిడ్జిలు అవన్నీ వదిలేసి ముందు సినిమా ఇండస్ట్రీని పట్టుకుని కూర్చోలేరు కదండి. అది కదా, అన్నిటినీ కూర్చుంటారు. ఎందుకంటే అందుకోసమే ఒక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వంలో శాఖలు ఉంటాయి, శాఖలకి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, సెక్రటరీ ఉంటారు. అదే ఇప్పుడు కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎఫ్డిసి వాడు రోడ్లు ఆలోచించడు, ఎఫ్డిసి ఆలోచిస్తాడు. ఐ అగ్రీ, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఏ శాఖకి ఆ శాఖ, ఏ విభాగానికి ఆ విభాగం, అధికారులు అన్నీ చేయరు. ఎక్కడ చేసినా కూడా 20 మంది మీటింగ్లు ఉంటారు. వీడు 24 గంటలు కష్టపడి వీడి అసిస్టెంట్స్ని కష్టపడి ఒక ½ page రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు. దాని మీద వాళ్ళ తెలివితేటలతో నిర్ణయం తీసుకుంటారు. అది 1 year నుంచి ఏ శాఖ కూడా చేయట్లేదని. మోరోవర్ you don't have the industry there at all except shootings. మనం కేరళను, అమెరికాను, లాస్ వేగాస్ వెళ్ళినట్టుగా నీకు యూ డోంట్ హ్యావ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓవర్ దేర్. ఎస్టాబ్లిష్మెంట్ లేదు. కులగోత్రాల దగ్గర నుంచి భీముల్లో షూటింగ్లు జరిగాయి. వంశీ అక్కడే చేశారు, జంజల్ గారు అక్కడే చేశారు, రాఘవేంద్ర నా ఫస్ట్ సినిమా మహర్షి అక్కడే చేశారు, మహర్షి అక్కడే. అదే నన్ను వంశీ గారి సినిమాలన్నీ అక్కడే, బాలచంద్ర గారి సినిమాలన్నీ అక్కడే, రాజమండ్రి అక్కడ ఆ లొకేల్స్ లో. కానీ రాష్ట్రం విడిపోతుంది అన్న అనుకోలేదు మీరు అన్నట్టుగా. మంచి పాయింట్. ఇప్పుడు విడిపోలేదు కాబట్టి ఇక్కడ పెద్ద స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. విడిపోయిన తర్వాత రాష్ట్రం అంతా స్టూడియోనే అది. మరి దానికి కొంచెం చేస్తే అంటే ఇన్ని ఇప్పుడు మీరు ఇందాకే అన్నారు కదా ఆంధ్రలో వెళ్ళిపోవాలంటే, అసలు ఆ పాయింట్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇప్పుడు నువ్వు నీ ఇల్లుకున్న నా ఇంటికి చాలా చాలా యారగెంట్ గా, బ్లాటెంట్ గా అన్నాడు సార్. అదే ఆయన ఏమని, ఆంధ్ర వాళ్ళందరూ వీళ్ళు మద్రాసు నుంచి వచ్చారు, సాంబార్ గారు వీళ్ళందరూ, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని అదే అంటారు, ఢిల్లీ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినాను, ఇంకా వాళ్ళు ఆంధ్ర వెళ్ళిపోతే బెటర్ అన్నట్టుగా మాట్లాడాడు అతను. ఇప్పుడు ఈ స్టేజ్ లో 10 ఏళ్ల తర్వాత అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అంటే నాకు తెలిసి నేను ఒక్కటి మాత్రం బలంగా నమ్మింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా మేజర్ పొరపాటు చేసింది ఏంటంటే, ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో, తెలంగాణ ఫ్యాకల్టీ అయిపోయిందో, అంటే 24 క్రాఫ్ట్స్, ఏపీ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఏపీ ఫిల్మ్ డైరెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయి. అది అలాగే ఉండాల్సింది, ఉంటే గౌరవం దక్కేది. తమ రాష్ట్రానికి సంబంధించిన పేరును కూడా పెట్టుకోవటానికి ధైర్యం లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అన్న మెసేజ్ వచ్చేది కాదు. ఇప్పుడు పెట్టుకున్న ఇదైపోతుందిగా. అవును. ఇక అంటే ఇప్పుడు మనం కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు అల్లు అర్జున్ గారి తాలూకా భవిష్యత్తు అంటే ఈ కార్యక్రమాల మీద మళ్ళీ పిలుస్తాం విచారణకని కూడా అన్నారు. అంటే దాంట్లో ఏముంటుందంటే అండి, ఒకటి 2 సార్లు పిలుస్తారు, ఏదైనా డౌట్ ఉంటే పిలుస్తారు, 1 2 సార్లు పిలుస్తారు. ఐ డోంట్ థింక్ పిలవరు. వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే పిలుస్తారు, లేదా వీళ్ళు వెళ్ళి ఏఎస్ఐ ర్యాంక్ వాళ్ళు ఐఓ ఉంటారు, ఐఓ వేరుకుంటారు, మిగతా అన్ని ఏమంటారు విట్నెసెస్లో అవన్నీ వేస్తారు. చేసిన తర్వాత ఫైనల్గా డాక్యుమెంట్లు అవి ఇవి వీడియోలు అన్నీ చేసి ఛార్జ్షీట్ వేస్తారు. ఛార్జ్షీట్ వేసిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయని పీపీ కోర్టులో ఉన్న పీపీ అంతా బాగానే ఉందంటే దానికి ఒక నెంబర్ ఇస్తారు, సీసీ నెంబర్ అని.
సీసీ నెంబర్ ఇచ్చిన తర్వాత ఫలానా రోజు ఇంకో నెల రోజుకి మీరు కోర్టుకి హాజరు కావాల్సిందే అని అంటారు. ఫస్ట్ టైం ఒకసారి కోర్టుకి రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత హీ కెన్ హ్యావ్ ఎగ్జంప్షన్, అంటే పిటిషన్ వేసుకుని నేను రాలేకపోతున్నాను. అదే నిన్న ఎవరు మన ఎంపీ, బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి పోవడం మాట ఒకటి ఎక్కడో అంటే మనకి జడ్జిల గురించి మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు వీడెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అనుకోండి, క్యాన్సలేషన్ ఆఫ్ జడ్జి. ఇది ఇప్పుడు ఇందాక హైకోర్టు నుంచి ఎవరో సంబడి, నేను న్యూస్లోనే ఉంటాం, గవర్నమెంట్ ఇంటరిమ్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని సుప్రీంకోర్టుకి ఎడుతోందని ఆలోచిస్తోందని విన్నాను న్యూస్. అవును. మరి అక్కడ ఏ జడ్జి దగ్గరికి ఎడుతుందో ఆ జడ్జి గారు ఏమిస్తాడో నాకు తెలియదుగా, రఘునందన్ గెలిచినట్టుగా. వై పోలీస్ ఆర్ సో రియల్లీ అని నేను ఆయన కామెంట్ రఘునందన్ స్టేట్, రఘునందన్ కాదు, నేను కూడా అడుగుతున్నా. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ నౌ ఫైలింగ్ ఎ పిటిషన్. నో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్, నేను ఐఎమ్ ఆన్సరింగ్ రఘునందన్స్. దే ఆర్ ఫైలింగ్ అని చెప్పట్లా. ఇఫ్ దే ఫైల్, ఇఫ్ ఇట్ రీచెస్ సుప్రీం కోర్ట్, కెన్ ది స్టేట్మెంట్ ఆఫ్ రఘునందన్ స్టాండ్స్? ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాను, అదే కదా ప్రాబ్లం. హీస్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మై రఘునందన్ అండ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఉన్నవాటిని. ఎట్లంటాము? నేను ఇప్పుడు మీరు అన్నీ ఎడిట్ చేసుకుంటే 4కి 2 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు ఉంటాయి. దిస్ ఇస్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ సో అంతా ఇఫ్స్ అండ్ బట్స్. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, సంబడి ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నాను. నేను మీ ద్వారా కరెక్ట్గా వచ్చాను, మీ ద్వారా నేను ఒక సలహా అల్లు అర్జున్ మదర్ అండ్ ఫాదర్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఆ పిల్లాన్ని 10-15 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకోండి. వై సో? హ్యూమన్ మైండ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. చిన్నపిల్లాడు ఆ స్ట్రెస్ తట్టుకునేంత ఇది లేదు. 90 అమితాబ్ బచ్చన్కి రావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఇప్పుడు వచ్చినాయి, తట్టుకోగలుగుతాడా? దానితోడు అదే పాపం అతను అల్లు అరవింద్ అదే అంటుండు, నా కొడుకు క్యారెక్టర్ హననం. ఎస్ సార్ 2 సార్లు అంటే వచ్చాడు, 4 బౌన్సర్లు తోసేస్తే నడిచారు. ఏడుస్తుంటాడు ఇప్పుడు బహుశా, ఎందుకురా నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అని. అటువైపు నుంచి కూడా ఆలోచించాలి.